ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సండేలోకండి. సండే వచ్చేసి టిఫిన్ కిందకి మేము గారెలు వేసుకున్నాము. ఫస్ట్ పప్పు రుబ్బేసి పక్కన పెట్టేసుకున్నాము. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వీట్ అయిన తర్వాత దీనిలో మనం గారెలు వేసేసుకున్నాం. గారెల్లోకి అమ్మ పల్లి చట్నీ, నెక్స్ట్ గారెల్లోకి వచ్చేసి పల్లి చట్నీ చేసుకుంది అమ్మ. అన్ని గారెలు అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఇలా గారెల చట్నీ పల్లి చట్నీ వేసుకుని గారెలు తినేసాం శుభ్రంగా. ఆ రోజు లెగడంతోనే చాలా లేట్ అయిపోయింది, చాలా లేట్గా అయింది టిఫిన్ కూడా మాకు. నెక్స్ట్ వచ్చేసి లంచ్ అండి. లంచ్లోకి మా తమ్ముడు వచ్చేసి చికెను ప్రాన్స్ తీసుకొచ్చాడు. ఈ రెండు కర్రీస్ కూడా మా వదినే ప్రిపేర్ చేసింది అనమాట. సండే మా వదినకి హాలిడే అనమాట. కర్రీస్ రెండు మా వదినే ప్రిపేర్ చేసింది. ఫస్ట్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. చికెన్ కర్రీకి ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వీట్ అయిన తర్వాత చెక్క, లవంగాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ బాగా వేగిపోయిన తర్వాత మూత పెట్టేసి మగ్గుకుని ఈలోపు రొయ్యలు శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఒక స్పూన్ పేస్ట్ నూనె కూడా వేసి శుభ్రంగా కలిపేసి రొయ్యలను ఉడికించేసుకున్నాము. కలిపేసి కొంచెం వాటర్ పోసి రొయ్యలను ఉడికించుకోవడానికి పక్కన పెట్టేసి అనమాట. నెక్స్ట్ దీనిలో కొంచెం ఉల్లిపాయ ముక్కల్లో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసాం, కొంచెం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసాం గుజ్జు వస్తుందని. కొంచెం పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ 2-3 స్పూన్ల వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ మట్టిన తర్వాత ఇలా ఒకసారి తిప్పుకొని నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం చికెన్ కడిగేసి పక్కన పెట్టుకున్నామండి. చికెన్ కూడా వేసుకుని ఆల్రెడీ మనం కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదా, చికెన్ కూడా వేసేసుకోవాలి. చికెన్ మొత్తం వేసేసి దీనిలో కొంచెం ఉప్పు, ధనియాల పౌడర్ ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకున్నాం. ఒకసారి మూత పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి రొయ్యలు ఉడికిపోయినాయి. మొదటి ఒక రొయ్య టేస్ట్ చేస్తుంది, ఉడికింది, చాలా బాగుంది అంటుంది. నెక్స్ట్ వచ్చేసి రొయ్యల కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. పక్కన ఒక స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని దానిలో ఆయిల్ వీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, దీనిలో కూడా కొంచెం ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము. అది మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం పసుపు, ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత కొంచెం ఈలోపు చికెన్ చూసాను ఒకసారి, బాగా మగ్గిపోయింది చికెను. దీనిలో ఒక 2-3 స్పూన్ల వరకు కారం వేసుకున్నాం అనమాట. అంటే పిల్లలు తినరు కదా అని చెప్పి కొంచెం తక్కువ వేసింది వదిన. దీనిలో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసింది. పక్కన చికెన్ ఉడికిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి కదా బాగా, ఆల్రెడీ మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా తిప్పేసింది. నెక్స్ట్ వచ్చేసి దీనిలో కూడా కొంచెం ఉప్పు, పసుపు వేసుకుంది. బాగా మగ్గిపోయిన తర్వాత ఒక 2-3 స్పూన్లు కారం వేసి వాటర్ పోసి ఇది కూడా ఉడికించు. నెక్స్ట్ వచ్చేసి 2 కర్రీస్ అయిపోతున్నాయండి. చికెన్ కర్రీ, రొయ్యల కర్రీ. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. చికెన్ కర్రీలో, రొయ్యల కర్రీలో కూడా కొంచెం కొత్తిమీర వేసుకుని నెక్స్ట్ పొడి మసాలా కొంచెం లైట్గా వేసామన్నమాట. దగ్గరికి వచ్చేసింది కర్రీ. లాస్ట్లో దించే ముందు కొత్తిమీర, చికెన్ మసాలా వేసుకుని దించేసి పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి రొయ్యల కర్రీలో కూడా పొడి మసాలా వేసుకుని కొత్తిమీర వేసుకుని దించేసి పక్కన పెట్టేసుకున్నాం. మా లంచ్కి అండి కర్రీస్ ఇవి. లాస్ట్కి కర్రీస్ మొత్తం అయిపోయినాయి. ఓ పక్కన అమ్మ రైస్ పెట్టేసింది. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.